ఏం పేరండి మీరు? నా పేరు చంద్రారెడ్డి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గుళ్ళపేట, జైత్యాల మండలం. ఏముంది ప్రాబ్లం ఏముంది మీకు? నాకు ఈ 1 year అవుతుంది. అరసమూలలు అనుకోని అరసమూలలు చేయించాను, అది చేయించాను, ఇది చెప్పిన బ్యాక్ పెయిన్ ఏది పోలే. ఈ 1 year ఈ దవాఖానం ఆ దవాఖానం కూడా ఎక్కడ వరంగల్ కూడా వచ్చిన, వరంగల్ కూడా తగ్గలేదు. అది చూపించిన ఆయన గవే మందులు వాడు ఏది కూడా తగ్గలేదు. ఇవారి అని ఒకటి మీరు పెట్టారు కదా, అలా చూసే వరకు నాకు కొద్దిగా ఇవన్నీ చూద్దాం, ఇది ఒకసారి చూద్దామని ఇదికి వచ్చింది. ఓకే, అంటే నడుము నొప్పి కాలు గుంజుడు ఉందా? వాళ్ళు ఈ పంజుడు అంట ఇట్లా నవ్వులుతుంది సారు. అవునా? ఏ నవ్వులి మొదలు కూర్చుండే. ఇప్పుడు ఈ లాస్ట్ మూమెంట్లో కొద్దిగా కవర్ అయిపోయింది. కొంచెం కాలు గుంజుతుండే, ఇక్కడ గుంజుతుండే, ఇలా ఒడుతుండే, ఇట్లా సూదుతుండే, ఇట్లా గుద్దినట్టు. మరి ఇప్పుడు కొంచెం కంట్రోల్ అయింది, రిలీఫ్ అనిపిస్తుంది. ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారా? ఇక్కడ 15 ట్రీట్మెంట్ తీసుకున్నాం. ఇప్పటికి 15 రోజులు కంటిన్యూ చేస్తున్నా, ఒక సండే తప్ప. ఓకే, అయిపోయేదాకా. ఎందుకంటే మనం తప్పియద్దు మళ్ళీ అటు ఇటు అని. సో ఇప్పుడు మరి బయట డాక్టర్స్ ఏమన్నారు మీకు? వేరే అంటే వేరే కరిమేర ఒక డాక్టర్కు రిపోర్ట్ పంపిస్తే సర్జరీ చేయాలి దొక్కది అని చెప్పేసాను. సర్జరీ చేయాలన్నారు? సర్జరీ చేయాలన్నాను. సో ఇప్పుడు ఇక్కడ 15 సిట్టింగ్ తీసుకున్నారు కదా, అన్ని తీసుకుని మరి సర్జరీ తప్పించుకునే టైప్ లో ట్రీట్మెంట్ ఉందా? ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడైతే? నాకు అనిపిస్తుంది. సో ఇప్పుడు బాడీ ఓవరాల్ గా ఎట్లుంది? మరి బాడీ అలాగా రిలీఫ్ అనిపిస్తుంది. బాగా రిలీఫ్ అనిపిస్తుంది. పొట్ట కూడా ఏమనిపిస్తలేదు, కానీ నా బరువు రేట్ అనిపిస్తుంది. మా దగ్గర ట్రీట్మెంట్ కు వచ్చే ముందు మీరు నడక విధానం కానీ మీ నొప్పి కానీ ఎట్లుండే? ఎక్కేటప్పుడు కూడా ఇలా అంగుకుండా, ఇలా కొంచెం ఎవరు ఇలా అంగుకుంటున్నా, ఇలా అంగుతుండే. అచ్చా, స్టార్టింగ్ లో ఇబ్బంది బాగుండే. ఒక నిమిషం కూడా ఉండొస్తుంది. అప్పుడు అర సెకండ్ కూడా 10 సెకండ్ కూడా నీళ్ళు. అంటే చాలా రకంగా ఇబ్బంది ఉండే, కానీ చాలా వరకు బెటర్ ఉంది అన్నట్టు. సో ఇప్పుడు ఇట్లా ట్రీట్మెంట్ పద్ధతులు ఎట్లా అనిపించినాయి మీకు? మరి ట్రీట్మెంట్ చేసే విధానం, మీరు చేసే విధానం బాగా అనిపించింది నాకు. అలుగా అనిపించింది, చేసిన కొద్ది దూరం పోతే అలుగా అనిపించింది. ట్రీట్మెంట్ చేసే పద్ధతులు ఏమేమి చేసేది మరి మీకు? కరెంట్ అది షూలు అది పెట్టిండ్రు. ఓకే, తర్వాత ఈ కప్పులు పెట్టి ఇట్లా పెట్టిండ్రు. ఓకే, ఇంకోటి ఇవి వెడ్ సర్జికల్ అవి పెట్టిండ్రు. ఇది సెట్ చేసుడు, వెన్నుపూస సెట్ చేసుడానికి. అది కూడా ఇప్పుడు మీలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇట్లా ఇప్పుడు డిస్క్ ప్రాబ్లం కానీ ఒక కాలు లాగడం సమస్య ఉంది కదా మీకు, ఇప్పుడు అది క్లియర్ అయింది కదా. సో ఇప్పుడు ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళకి మీరు ఇంకా ఏం చెప్తారు? మరి చెప్తారు అనుకుంటున్నాను నేను కూడా. ఇంకా ఉన్నారు బాగా మంది ఊళ్ళే. నువ్వు పోతే నేను వాళ్ళని చూసి వేరే మీరు వేరే రాకపోతే తర్వాత నేను మందు నేస్తా అని చెప్పిన. నేను వేరే దగ్గర కాలం రమ్మని చెప్పాలి మళ్ళీ. ఓకే, ఓకే, అది నాకు అట్లా అనిపించింది. వాళ్ళు మరి ట్రీట్మెంట్ ఎట్లా అనిపించింది? నచ్చింది? ట్రీట్మెంట్ బాగుంది నాకు, చాలా బాగుంది. చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు సర్జరీ తప్పించుకోవచ్చు అన్నట్టు? తప్పించుకోవచ్చు అనుకుంటున్నా. ఇక్కడికైతే కొద్దిగా నేను మొన్న ఈ 4 రోజుల నుంచి కొంచెం కవర్ అయిపోయినట్టు అనిపిస్తుంది. లాస్ట్ మూమెంట్ లో అంటే సమస్య ఎక్కువ ఉంది కాబట్టి స్లోగా కొంచెం మందికి ఇది మొన్న ఇంగ్లీష్ మాల్ దగ్గర టక్కన కొడతాయి కానీ అవును పరంగా కొడతాయి కాదు. ఎందుకంటే ఇదంతా ట్రీట్మెంట్ నేచురల్ కాబట్టి స్లోగా కొడుతుంది. ఆపరేషన్ వైపు వెళ్ళే సమస్యను మనం ఇటువైపు వచ్చి ఆపరేషన్ పరిస్థితి లేకుండా చేసేయచ్చు అన్నట్టు. ఇప్పుడు ముందుకు బాడీ, ఇప్పుడు బాడీ ఎట్లా అనిపిస్తుంది మీ శరీరం? నాకైతే అల్కా అనిపిస్తుంది. ఇప్పుడు ముందు బరువు అనిపిస్తుండే, గాలికి ఇటు వచ్చే వరకే ఇది అనిపిస్తుండే, మళ్ళీ కొంచెం కూర్చుంటే మళ్ళీ నడుచుడు అవుతుండే. అచ్చా, అంత ఇబ్బంది ఉంటుండే. ఇప్పుడైతే కొంచెం అల్గా అనిపిస్తుంది. ఈత కూడా తగ్గాలనిపిస్తుంది. ఇంకా కూడా దాన్ని మొత్తానికి ఆపరేషన్ లేకుండా చేయాలనిపించుకుంటున్నాను. ఇంకొక 10 రోజులు మళ్ళీ చెడి చేయాలనుకుంటున్నాను. ఓకే, ఓకే.